నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము కీళ్ళవాతం గురించి డిస్కస్ చేద్దామండి. కీళ్ళవాతము అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామండి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది చాలా రేర్ గా వచ్చే వ్యాధి కీళ్ళవాతం. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే చాలా మందికి ప్రతి ఒక 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో 40 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో కూడా అన్ని నొప్పులు మొదలవుతున్నాయి. అంటే చిన్న చిన్న జాయింట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం మోకాల నొప్పులు, నడుము నొప్పులు, అలాగే మనకు వ్రిస్ట్ జాయింట్, మణికట్టు జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్, అన్ని జాయింట్స్. అంటే వాళ్ళకి ఎందుకు అట్లా అంటే రెసిస్టెన్స్ తగ్గిపోవడం, వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, అలాగే ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం, పోషక పదార్థాలు సరిగ్గా లేకపోవడం, ఇవి మెయిన్ కారణాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల ఏమవుతాయంటే కీళ్ళవాతంలో మనకు విపరీతమైన నొప్పులు ఉంటాయి. ఉదయం లేచేసరికి మార్నింగ్ స్టిఫ్నెస్ అంటామండి. మనం ఉదయం లేస్తాం కదా, మార్నింగ్ 8 గంటలు, 6 గంటలకు, 7 గంటలు లేచినప్పుడు వాళ్ళకు అసలు ఒక 2-3 గంటల వరకు పని చేసుకోలేరు. ఇవన్నీ మొత్తం బిగుసుగా పట్టుంటాయి. అంటే ఏదైనా వాళ్ళు వస్తువు పట్టుకోవాలన్నా, కొంచెం వాళ్ళు గ్లాస్ టచ్ చేయాలన్నా కూడా విపరీతమైన నొప్పి. అంటే వాళ్ళు కొంచెం వేళ్ళు కూడా వాపులు వస్తుంటాయి, స్వెల్ అవుతుంటాయి, అలాగే మొత్తం ఇట్లా దగ్గరికి బిగుసు ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా మూవ్ చేయలేరు. ఇలా చాలా అనేది ఈ కీళ్ళవాతంలో చూస్తుంటాం. వాళ్ళలో కొంతమందిలో ఏమవుతుంటాయి అంటే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చిన్న చిన్న నాడుల్స్ ఫామ్ అవుతాయి. దాని వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది వాళ్ళ. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఎక్కువగా ఏం చేస్తుంటామంటే స్టెరాయిడ్స్ వాడుతుంటారు. హోమియోకార్టిల్ కానీ, వైజోలిన్ కానీ, ప్రిడ్నిసోలిన్, ఇలా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఆ స్టెరాయిడ్స్ వాడుతున్నంత సేపు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. కానీ మానేస్తే మళ్ళీ మొదలవుతాయి. కాబట్టి మన హోమియోపతిలో ఏంటంటే ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా, వాళ్ళకు ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ అలవాటు లేకుండానే మనం క్యూర్ చేస్తాం. మన దాంట్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళు మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా మంది నెగిటివ్ వచ్చింది, టోటల్ నార్మల్ అయిందండి. ఎందుకంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతాం, వాళ్ళకి తట్టుకునే శక్తిని మనం ఇస్తాం. కాబట్టి ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వాళ్ళలో మంచిగా డైలీ యాక్టివిటీ చేసుకోవచ్చు, మంచి పనులు బాగా చేసుకోవచ్చు, ఎలాంటి నొప్పులు లేకుండా కాపాడుకోవచ్చు. మనం ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే మళ్ళీ దానికి గ్యాస్ టాబ్లెట్లు వాడాలి, గ్యాస్ టాబ్లెట్లు తగ్గడానికి మళ్ళీ ఇంకొన్ని టాబ్లెట్లు వాడాలి. దానివల్ల మన కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది, దానివల్ల మనకి ఇంకా వాపులు రావడము, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఈ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, భరించలేకపోతున్నాము, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, అసలు సరిగ్గా మనము ఆలోచించలేకపోతున్నాం, చీటికి మాటికి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి మీరు హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్గా ఎంచుకోండి. ఎక్కడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి అందులో. కాబట్టి మన దాంట్లో విపరీతమైన పత్యం కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటే పత్యం చెప్తాం. ఏం చెప్తాం? సాల్ట్ తగ్గించమంటాం. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ ఉప్పు ఎక్కువ రక్తంలో పేరుకుపోయి ప్రతి జాయింట్స్ లో కొంచెం వాపుల్లాగా పేరిపోతుంది, దానివల్ల నొప్పులు వస్తాయి. కాబట్టి ఒక ఉప్పు తగ్గించమంటాం, సాల్ట్ తగ్గించుకోండి, అలాగే వీలైనంత షుగర్ కూడా తగ్గించండి. ఇవి 2 పదార్థాలు తగ్గించుకొని మీరు ఏ అయినా మిగతా పదార్థాలు అన్నీ తీసుకోవచ్చు. మరి విపరీతమైన డైట్ చెప్పమండి. ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఎందుకు డైట్ చెప్తారంటే ఆ మందు వేడి చేస్తుంది కాబట్టి, ఏది తిన్నా పడదు కాబట్టి డైటింగ్ చెప్తారు. హోమియోపతిలో అలా కాదండి. మీరు ఎందుకంటే ఆల్రెడీ మనం మెడిసిన్ చాలా కూల్గా ఉంటుంది, మనం వేడిని తీసేస్తే మనం మెడిసిన్ ఇస్తాం. కాబట్టి హీట్ అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి డైట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. కాబట్టి ఏది తిన్నా కూడా తగ్గాలని చెప్తాం. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా అప్పుడప్పుడు స్వీట్ తినమంటాం. స్వీట్ తిన్నా కూడా షుగర్ పెరగద్దు వాళ్ళు. అంటే మనకు డైట్ అనేది సెకండరీ. కాబట్టి మనం ఇవాళ రేపు ఏంటంటే ఇంట్లో ఉండి మనం అలాంటి డైట్, మొలకలు, కొన్ని రకాల డైట్స్ మనము వంటలు చేసుకొని తినలేము. చాలా మంది మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటారు, చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తుంటారు, తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకు ఏదో ఒకటి తినాలి కాబట్టి అది చూసుకుంటూ అదే కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి. దాంతో పాటు మీరు మెడిసిన్ సపోర్ట్ తీసుకోండి. హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే ఈ కీళ్ళవాతానికి మనం శాస్త్రంగా తగ్గించుకోవచ్చు. మీరు మళ్ళీ దాంతో ఏమవుతుంది, జ్వరం ఎక్కువ ఉంటుంది. కీళ్ళవాతం ఉన్నప్పుడు విపరీతమైన జ్వరము, నొప్పులు భరించ రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు సంవత్సరాల తరబడి నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళు స్టెరాయిడ్స్ వాడుకుంటూ ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు వాడతారు స్టెరాయిడ్? 2 సంవత్సరాలు మనం వాడతాము, బాగుంటుంది. 3వ సంవత్సరం ఆ స్టెరాయిడ్కి అలవాటు పడిపోతాం. కాబట్టి వీలైనంత వరకు ఎలాంటి స్టెరాయిడ్స్ వాడకండి. మీరు డైరెక్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కీళ్ళవాతం ఉన్నప్పుడు మనం 100% క్యూర్ చేసుకోవచ్చు అండి. నమస్కారం.